టీవీ ప్రేక్షకులకు మరియు ఖానాపూర్ మున్సిపాలిటీ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ ఆయుర ఆరోగ్యాలతోని ఈ సంవత్సరం కూడా ఆనందంగా గడపాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే గతంలో మనం రాక్షస పాలన చూసాము. ఈ సంవత్సరం నుండి రామరాజ్యం చూడబోతున్నాం మనము. దాంట్లో భాగంగానే 6 గ్యారెంటీలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు 2 పథకాలను గత నెలలో అమలు చేశారు. మనకు కరెక్ట్ ఇవ్వాలటికి 1 నెల అయింది మనం గెలిచి. ఈ 1 మంత్లోనే 2 సంక్షేమ పథకాలు అమలు చేశాము. ఏదైతే ఆరోగ్యశ్రీ ఉంది 15 లక్షల రూపాయలు, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, మళ్ళీ మొన్నటి నుండి ఇప్పుడు 6వ తారీఖు వరకు ప్రజాపాలన ప్రారంభించాము. దాంట్లో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ప్రజాక్షేత్రంలోనే నిర్వహిస్తున్నాము. మేము ఏదో ఇట్లా పేపర్ వర్క్ కాకుండా ప్రజలలో ప్రతిరోజు 2 బూత్లను తీసుకొని బూత్ వైజ్గా చేస్తున్నాము. అందులో భాగంగా మనకు మహాలక్ష్మి పథకం కింద మహిళకు అడిషనల్గా ఉన్న మహిళలకు 2,500 రూపాయలు, అలాగే 500 రూపాయల గ్యాస్ కనెక్షన్కు సంబంధించి దరఖాస్తులు, తర్వాత గృహలక్ష్మిలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్తు, ఉచిత విద్యుత్తు, అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలతో పాటు చేయుత, గతంలో ఇంటికి ఒకటే పెన్షన్ ఇచ్చి అట్లా చాలా సమస్యలు చేశారు. సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళది కూడా ఎక్స్పైర్ అయిపోయినా కానీ అది స్లాట్ ఇప్పటికి ఓపెన్ కాలేదు. అట్లాంటిది కూడా ఈ ప్రజాక్షేత్రంలో ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్ తీసుకుంటున్నాము. ఇవి కూడా వీలైన తొందరగా, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజుల సమయం అడిగారు. అంటే నాకు తెలిసి ఉగాది లోపల ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరువైన ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాము.